అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో శనివారం రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు స్వగ్రామం తారువలో బీజేపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ని స్టేషన్ కు తరలించే సమయంలో పోలీసు వాహనం సీఎం రమేష్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం రమేష్ కు స్వల్పంగా గాయపడ్డారు. శనివారం ఉదయం అనకాపల్లిలోని పలు గ్రామాల్లో బీజేపీ డ్రోన్ల ద్వారా ప్రచారం చేసింది. అగ్రికల్చర్ డ్రోన్స్ సాయంతో బీజేపీ జెండాలను ఎగరవేసి కమలం పార్టీ శ్రేణులు ప్రచారం చేశాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి లోక్సభ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువలో కూడా డ్రోన్లు ఎగరేశారు. అయితే బోడి ముత్యాల నాయుడు ఇంటిపై డ్రోన్ల ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నారు అంటూ ముత్యాల నాయుడు అనుచరులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేత ముత్యాల నాయుడు బావమరిది గంగాధర్ దీని గురించి ముత్యాల నాయుడిని ప్రశ్నించగా ఆయనపై కూడా దాడి చేస్తున్నట్లు తెలిసింది. మరోసారి బోడి ముత్యాల నాయుడు తనపై దాడి చేశారంటూ ఆయన బావమరిది గంగాధర్ దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బోడి ముత్యాల నాయుడు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే బీజేపీ నేత గంగాధర్ ఇంటిని పరిశీలిస్తానంటూ సీఎం రమేష్ తారువ గ్రామానికి రావడంతో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో బోడి ముత్యాల నాయుడు తారువలో ఎన్నికల ప్రచారంలో ఉండడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి రెండు వర్గాలను అడ్డుకున్నారు. అయితే గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేంత వరకు తాను తారువ విడిచి వెళ్లేదే లేదంటూ సీఎం రమేష్ భీష్మించుకొని కూర్చోవడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దేవరాపల్లి స్టేషన్ కు తరలించే సమయంలో సీఎం రమేష్ కారుతో పాటు ఆయన కాన్వాయ్ పై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనలో సీఎం రమేష్ చొక్కా చిరిగిపోగా ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై రమేష్ స్పందిస్తూ వైసీపీ దాడులకు తాను భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. తనపై జరిగిన దాడి గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.